ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మళ్ళీ చెప్తున్నాను. సాయి భక్తులైన వాళ్ళు ఎవరైనా సరే రాముణ్ణి కానీ రామాయణాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు సాయి భక్తులు కానేరరు, వాళ్ళు సాయి భక్తులు కారు. ఎందుకంటే సాయిబాబా వారే రాముడికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు. రామ నామాన్ని జపించుకోమ్మా తరిస్తావు అని చెప్పి కాపాడే భార్యకి చెప్పాడు. అంటే రామనామానికి అంత పవిత్రత ఉందని స్వయంగా బాబాగారు చెప్పారు. ఆయన జరిపించిన ఏకైక పర్వదినం శ్రీరామ నవమి. శ్రీరామ నవమిని బాబాగారు స్వయంగా నిర్ణయించి జరిపించారంటే ఉరుసు ఉత్సవాన్ని చేసుకుంటాము అని అంటే శ్రీరామనవమి రోజు జరిపించుకోమని ఆ రోజును సూచించింది బాబాగారు. దాన్ని బట్టి సత్యతలో ఏం రాశారంటే భవిష్యత్తులో ఆ రోజు శ్రీరామనవమిని జరిపించడం బాబాగారి ఉద్దేశం కాబట్టి అలా ఆ రోజు ఉరుసు ఉత్సవం చేయమని చెప్పారు. 10 సంవత్సరాల తర్వాతనో 5-6 సంవత్సరాల తర్వాతనో అది ఉరుసు ఉత్సవం కాస్త శ్రీరామనవమిగా మారిపోయింది. అంటే ఆయన సంకల్పంతో జరిపించింది శ్రీరామనవమి ఉత్సవం. అలాగే చాలామంది తనను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆయన స్వయంగా రాముడిగా దర్శనమిచ్చాడు. మద్రాసు దేశపు ఆ భజన సమాజం స్త్రీకి, అలాగే ఒక రామభక్తుడైనటువంటి భక్తుడికి, బాబాకి నమస్కారం పెట్టను అని వచ్చిన భక్తుడికి శ్రీరాముడిగా దర్శనమిచ్చాడు. వీటన్నిటికంటే గొప్పది ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు 3 సార్లు శ్రీరామ విజయాన్ని చదివించుకొని విన్నారు. కనుక ఆయనకు రాముడికి విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది అనేది తెలుస్తుంది. ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత కోటాను కోట్ల మంది ప్రజల చేత ఆయన సాయిబాబాగా కంటే సాయిరాముగా పిలువబడుతున్నాడు. సాయిరామ్ 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 సాయిరామ్. ఒక సాయి భక్తుడు ఎదుట పడితే సాయిరామ్ అని పలకరించుకోవడం ఒక ఆచారంగా, సంప్రదాయంగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. కాబట్టి బాబా రాముడు విడదీయలేని ఒక బంధంగా ఉంది. స్వయంగా ఆయన రాముడికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, స్వయంగా రామ సంకీర్తన చేసేవాడు. కళ్యాణ రామ రారమ్ము గోనెలతో ఊది తేతెమ్ము అని. మీరు రాముణ్ణి విమర్శిస్తున్నారు అంటే ముందు బాబాని విమర్శించండి. ఓకే, మీరు రాముని విమర్శిస్తున్నారంటే ముందు బాబాని విమర్శించండి. ఎందుకంటే మీరు ఏ రాముని అయితే విమర్శిస్తున్నారో ఆ రామమంత్రాన్ని బోధించాడు, ఆ రామనామాన్ని బోధించాడు కదా. ఏ రాముని అయితే విమర్శిస్తున్నారో ఆ శ్రీరామనవమిని జరిపించాడు కదా. ఏ రాముని అయితే విమర్శిస్తున్నారో ఆ రామ విజయాన్ని చదివించుకొని విన్నాడు కదా. రాముడికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు కదా. కాబట్టి మీ దృష్టిలో రాముడు దేవుడు కాదు, రాముడికి ఏ విలువ లేదు, ఆయనకి పెద్ద క్యారెక్టర్ లేదు, ఆయన దేవుడు కాదు, ఆయన పూజించాల్సిన అవసరమే లేదు అని మీరు అనుకుంటే అటువంటి రాముడికి ప్రాధాన్యత ఇచ్చిన సాయిబాబా వారు ఏ విధంగా మనకు గురువు అవుతాడు? ఇవన్నీ జాగ్రత్తగా అన్ని పక్కల అన్ని రకాలుగా మన గురుదేవుడి యొక్క ఆయన తత్వం ఏంటి, ఆయన ఏమి ఆచరించాడు, ఏమి చెప్పదలుచుకున్నాడు బాగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకుందాం. మన ఇష్టాలు కాదు, మన ఇష్టాలని సాయిబాబా తత్వంగా చెప్పడం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. నాకు రాముడు ఇష్టం ఉండడు, రాముడు ఏముంది అనేస్తాం. కృష్ణుడు ఇష్టం ఉండడు, కృష్ణుడు ఏముంది అనేస్తాను. నాకు బాబా ఒక్కడే అనేస్తాను. కానీ బాబా అలా అనలేదే. నాకు ఏ ఇతర దేవీ దేవతలను పూజించడం ఇష్టం ఉండదు కాబట్టి పూజించొద్దనేస్తాను. కానీ బాబా అలా అనలేదే. మేఘశ్యాముడి చేత ఖండోబా ఆరాధన చేసి వచ్చాకే నా దగ్గరికి రమ్మన్నాడే. రోజు చేసే పూజా విధానాలు మానుకోవద్దన్నాడే. కులదేవతల్ని, ఇష్టదేవతల్ని, కుల గురువుల్ని వదిలేయొద్దన్నాడే. మరి ఆయన చెప్పనిది ఆయన తత్వంగా మనం చెబితే అది
మనకు బాబా గురువు ఎలా అవుతాడు, మనం ఆయన భక్తులం ఎలా అవుతాం, శిష్యులం ఎలా అవుతాం. అంటే ఇలా బాబాగారి మార్గాన్ని గందరగోళపరచవద్దు, బాబాగారిని గందరగోళంగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి సాయిబాబా భక్తులు మాత్రం శ్రీరామచంద్రుని విషయంలో, శ్రీకృష్ణుని విషయంలో కూడా మనం సమానమైనటువంటి గౌరవము, ఆరాధనాభావము మనకు లేకపోతే మనం గురుభక్తులం కాము అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. సాయిరామ్.